రాత్రి నీ పాదం సన్నిధికి వస్తున్నాము ప్రభా. నీ కృపలో, నీ దయలో, నీ బిడ్డలుగా, ఆత్మీయ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు జతపరిచారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ప్రభా మరి ఇదిగో తండ్రి ప్రభా మరి కృప అమ్మగారిని బట్టి నాయన, దైవజనులు ఎలీషా గారిని బట్టి అయా నీ ఉద్దేశంలో, నీ ప్రణాళికలో, వారి ఆశ మేరకు నాయన అనేక అన్య బిడ్డల ఎదుట ఈ రోజు నీ నామాన్ని ఉచ్చరించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు రాత్రి ప్రభా ప్రార్థన కూడికనంతటినీ నిర్మలముగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల్లో నడిపించబడడానికి రాత్రి ప్రభా మరి నేను తల్లి అలిగిన నీ సేవకుడు, సేవకురాలు బృందం అంతా కలిసి సేవకుల కుటుంబానికి చేసిన పరిచయను బట్టి మేము దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తున్నాం. వారి ప్రతి అవసరతలో నీ మహిమైశ్వరంలో నింపబడునుగా. దేవా మీరు మాకు ఇచ్చిన ఈ బంధమును మీరు అక్కడ పర్యంతరం వరకు నడిపించండి. ఈ సేవకుని ద్వారాగా నాయన మేమందరూ అరకు ప్రాంతం నుంచి వచ్చి ఈ పరిచర్యలో ఒక్కొక్క పారిభాగస్తులు వాడబడడానికి నిశ్చితమైతే ఈ సంఘం అంతా అరకు ప్రాంతానికి రావడానికి, మేము కూడా తిరిగి ఈ సంఘానికి రావడానికి, అనేక నశించిపోతున్న ఆత్మల భారముతో యేసు నామములో నీ కొరకు ఏర్పాటు చేయుదుముగా. అటువంటి కృపను దయచేయండి. సేవకుని బట్టి నేను స్తుతిస్తున్నాం. వారు చేసిన పరిచర్య, ఆశ్రములను వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, ఇక్కడ కూడిన ప్రతి తల్లిని బట్టి, ప్రతి తండ్రులను బట్టి, సహోదరుని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. అరకు నుంచి, అరకు వ్యాలీ నుంచి మీ బిడ్డలు కూడా వారి పనంతటిని వెనక పెట్టి అయా నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము కూడా పరిచర్యలో పాలిభాగస్తులని అవ్వాలని సంఘ బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. అయా ఈ రాత్రి మా ప్రయాణంలో తోడే ఉండండి. వాహనాల మీద నిశ్చల రక్తంలో ఏ కీడు మరో దరి చేరక హస్తాల కింద కప్పుడు దేవాని సేవకులు నాయన మరి ఇంటి విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదని విన్నాము. ఆయన సాక్ష్యము మేరకు మేము విన్నాం ప్రభా. అయ్యా నైనా కొద్ది మందితో ఈరోజు అనేక మందిని సంపాదించుకునే అర్హతను మీరు ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకా పెద్ద సంఘాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు, రాబోయే కాలంలో సొంత స్థలము, సొంత సంఘము, సొంత చర్చి మీరు ఇచ్చేసారు. హస్తాల కిందకి అందరిని అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యం అయితే మరలా మేమందరం కలిసి స్తుతించే పర్యటన నీ కృపలో పద్ధతి మర్చుకుని మా కొరకు త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.